మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 1449 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పద్ధతిన జరుగుతున్న ఎన్నికల్లో 3 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సింధూరా, మహబూబ్ నగర్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 పోలింగ్ కేంద్రాలలో 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. దీనికి సంబంధించి అధికారులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకోవడంతో పోలీసులు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క పోలింగ్ జరిగేటటువంటి విధంగా కూడా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, దాంతోపాటు ఎక్స్-అఫీషియో మెంబర్లుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం 1439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు. చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క ఎన్నికకు సంబంధించి క్యాంపు పాలిటిక్స్ జరగడం జరిగింది. ఇవాల్టితో ఆ క్యాంపు పాలిటిక్స్కి తెరపడింది. మహబూబ్ నగర్ శివారు ప్రాంతాలైనటువంటి రాయచూర్, కర్నూలు ప్రాంతాల్లో ఈ యొక్క క్యాంపు పాలిటిక్స్ ఉన్నాయి. అక్కడి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 1420 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో పాటు 19 మంది ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఈ 19 మందిలో 14 మంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన కొడంగల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇరు పార్టీలు, ఇటు కాంగ్రెస్ మొత్తం 3 అభ్యర్థులు బరిలో ఉండగా ఇరు పార్టీలు కూడా ఈ యొక్క ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 1439 మంది ఓటర్లలో దాదాపుగా 850 మంది కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచినటువంటి ఓటర్లు ఉండడం జరిగింది. కేవలం ప్రలోభాలనే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో దించడం జరిగింది. కేవలం 300 మంది మాత్రమే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఓటర్లు ఉండడం జరిగింది. ఈ ఉన్నటువంటి ఓటర్లలో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ ఓటర్లను కలిగి ఉంది. అయితే ఈ సీటుని సునాయాసంగా కైవసం చేసుకునేటటువంటి అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గతంలో జెడ్పీటీసీగా, జెడ్పీ వైస్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది నవీన్ కుమార్ రెడ్డికి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. కేవలం ప్రలోభాలను మాత్రమే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో దింపడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీఎం సొంత జిల్లా కావడంతో కూడా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బలం లేనప్పటికీ కూడా అభ్యర్థిని బరిలో దించి ప్రలోభాలనే నమ్ముకొని గెలవాలని చెప్పి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రలోభాలను తిప్పికొట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తమ ఓటర్లు ఎక్కడా కూడా ప్రలోభాలకు గురి కాకుండా కూడా క్యాంపు పాలిటిక్స్ చేయడం జరిగింది. క్యాంపులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను అంతా కూడా తీసుకెళ్లడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పెట్టేటటువంటి ప్రలోభాలకు లొంగకుండా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు పూర్తి స్థాయిలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయడం జరిగింది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జడ్చర్ల, దేవరకద్ర, అలంపూర్, మక్తల్ నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో 245 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు
ఈ యొక్క పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్లను జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాయ్స్ జూనియర్ కాలేజ్కి కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య తరలించనున్నారు. దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏప్రిల్ 2న చేయనున్నారు. ఈ ఓటింగ్ మొత్తం కూడా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రాధాన్యత క్రమం అంటే 1, 2, 3 నెంబరింగ్ వేయాల్సి ఉంటుంది. మొత్తం 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటుగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంది. మొత్తం 1439 మంది ఓటర్లు, దాదాపుగా 850 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి గెలుపు సునాయాసం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా నవీన్ కుమార్ రెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఈ పోలింగ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అధికార పార్టీ అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆర్గనైజ్డ్గా బీఆర్ఎస్ పార్టీ తమ ఓటర్లను కాపాడుకోవడం జరిగింది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇప్పటికే వారు ఉన్నటువంటి క్యాంపు దగ్గర నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి 10 గంటల ప్రాంతంలో అంతటా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 10 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే కొంతమంది తమ ఓటు హక్కును కూడా ఇప్పటికే వినియోగించుకోవడం జరిగింది. 10 గంటల ప్రాంతంలో మాత్రం ఉన్నటువంటి దాదాపుగా ఓటర్లంతా కూడా 10 నుంచి 11, 12 గంటల లోపే పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ నరేష్.